వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. అమెరికాను భయపెడుతున్న భారత్ అనే వ్యాఖ్య ప్రధానంగా భారత్ యొక్క వేగవంతమైన ఎదుగుదలను సూచించే రాజకీయ మరియు ఆర్థిక విశ్లేషణలలో వినిపించే పదప్రయోగం మాత్రమే. నిజంగా అమెరికా భారత్ను శత్రువుగా చూసి భయపడుతోందనే అర్థం కాదు. గత 2 దశాబ్దాలలో భారత్ ఆర్థిక, సాంకేతిక, రక్షణ, అంతరిక్ష, జియోపాలిటికల్ రంగాలలో సాధించిన పురోగతి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచి భారీ యువ జనాభా మరియు వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి వలన ప్రపంచ మార్కెట్లో కీలక స్థానాన్ని సంపాదించింది. డిజిటల్ ఇండియా, యూపీఐ, ఆధార్ వంటి ప్రాజెక్టులు దేశాన్ని డిజిటల్ శక్తిగా మార్చి తక్కువ ఖర్చుతో భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సామర్థ్యాన్ని చూపించాయి. ఇది ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. స్టార్టప్ సంస్కృతి బలపడటంతో అనేక యూనికార్న్ కంపెనీలు ఉద్భవించి అమెరికా టెక్ కంపెనీలకు పోటీగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ కంపెనీలకు భారతీయులే నాయకత్వం వహించడం భారత్ మానవ వనరుల శక్తిని సూచిస్తుంది. రక్షణ రంగంలో భారత్ అణుశక్తి కలిగిన దేశంగా అత్యాధునిక క్షిపణులు, స్వదేశీ యుద్ధ విమానాలు, నౌకదళ విస్తరణలో తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ తయారీలో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తుంది. అంతరిక్ష రంగంలో ఇస్రో తక్కువ ఖర్చుతో విజయవంతమైన ఉపగ్రహ ప్రయోగాలు, చంద్రయాన్ మరియు మంగళయాన్ మిషన్ల ద్వారా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. జియోపాలిటికల్ పరంగా అమెరికా, చైనా పోటీలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతను కాపాడటం, సముద్ర భద్రత, చైనా పెరుగుతున్న ప్రభావాన్ని సమతుల్యం చేయడం. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2017-2021 ఆయన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమయంలో భారత్పై కొన్ని దిగుమతి సుంకాలు, టారిఫ్స్ విధించడం, భారత్కు ఇచ్చిన జిఎస్పి జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ వాణిజ్య సదుపాయాలను రద్దు చేయడం జరిగింది. కారణం ఏమిటంటే అమెరికా ఉత్పత్తులకు భారత్ మార్కెట్లో తగిన అవకాశాలు ఇవ్వడం లేదని ట్రంప్ ప్రభుత్వం భావించింది. అయితే ఇదంతా సాధారణ వాణిజ్య చర్చల భాగమే కానీ ప్రత్యక్ష శత్రుత్వం కాదు. సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ, సరఫరా గొలుసులు, వాతావరణ మార్పు వంటి వేదికల ద్వారా అమెరికాలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ మరోవైపు రష్యా వంటి దేశాలతో కూడా సంబంధాలు కొనసాగించడం ద్వారా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటిస్తుంది. ప్రపంచ సరఫరా గొలుసుల్లో చైనా మీద ఆధారపడకూడదనే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు భారత్ను ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా పరిశీలిస్తున్నాయి. ఈ అన్ని అంశాలు కలిసి భారత్ను భవిష్యత్తులో గ్లోబల్ సూపర్ పవర్గా తీర్చిదిద్దే దశగా తీసుకెళ్తున్నాయి. అందువల్ల అమెరికాను భయపెడుతున్న భారత్ అనే వ్యాఖ్య వాస్తవానికి భారత్ యొక్క పెరుగుతున్న ప్రభావం, సామర్థ్యం మరియు అంతర్జాతీయ ప్రాధాన్యతను సూచించే రూపకంగా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా మరియు భారత్ మధ్య పోటీ కంటే వ్యూహాత్మక సహకారం, ఆర్థిక భాగస్వామ్యం మరియు రక్షణ సహకారం ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.